హాయ్ అండి, నమస్తే అండి అందరికీ. నేను బొచ్చు చేప పులుసు, చెరువు చేప బొచ్చు అండి పులుసు పెడుతున్నాను. దానికి కావాల్సిన సామాను అండి, ఇదిగో ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు మిక్సీ పట్టేసండి. అందులో ఉల్లిపాయ కూడా వేసి మిక్సీ పట్టాలి. తర్వాత సపరేట్గా టమాటాలు మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత ఆయిల్ వేసి నేను కరివేపాకు వేసాను. కొంచెం అది వేగిన తర్వాత కరివేపాకు కొంచెం నేను రుబ్బింది వేసాను చూసారా, ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు అండి. అందులో కొన్ని చిటికెడు ఆవాలు కూడా వేసాను. పసుపు వేసి వేగిస్తున్నాను. ఇది బాగా వేగిన తర్వాత అండి దీంట్లో పచ్చిమిరపకాయలు, మామిడికాయ ముక్కలు కూడా వేసేయాలి. ఇది పాలకొల్లు అండి స్పెషల్ చేపల పులుసు. నెల్లూరు చేపల పులుసు కన్నా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. టమాటా చూసారా, టమాటా మిక్సీ పట్టింది కూడా వేసాను. మా అమ్మగారు రెండు పాలకొల్లు అటు సైడు చేపల పులుసు అండి. నేను పచ్చిమిరపకాయలకి ఘాట్లు పెట్టుకున్నానండి. వేగిన తర్వాత ఇందులో చేప ముక్కలు కూడా వేసేయాలండి. చేప ముక్కలు వేసేసి, చేప ముక్కలు వేసాక తిప్పడం ఏవి చేయకూడదని డైరెక్ట్ చేపలో కొంచెం కారం, ఉప్పు వేసేసండి. చింతపండు పులుసు వేసేయడమే. అదిగోండి కారం, తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకుని, అంటే మనం కారం బట్టండి. కారం కొంతమంది తక్కువ తినేవాళ్ళు ఉంటారు, ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు. చింతపండు రసం వేసానండి. వేసాక కొంచెం అంతా కలిపి దగ్గరికి, చేపల నుండి కూడా వాటర్ వస్తుందండి, అది కూడా చూసుకొని వేసుకుని, ఇదిగో చూసారా నేను ఈ థిక్నెస్లో వేసాను. చూడండి, ఆ థిక్నెస్లో నేను చిక్కబడిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. ఈ థిక్నెస్ ఉంటే సరిపోద్దండి. చేప నుండి వాటర్ అవుతుంది, చేప వెంటనే ఉడికిపోతుంది కాబట్టి ప్రాబ్లం లేదు. చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. మా ఫ్రెండ్స్ వాళ్ళకి, మా చుట్టాలకి నా చేపల పులుసు అంటే చాలా ఇష్టం. ఒకసారి మీరు తప్పకుండా ఇలా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పాలి. ఇప్పుడు మూత పెట్టేస్తున్నానండి. 10 నిమిషాలు ఐలో పెట్టాలి, పావు గంట సేపు సిమ్లో పెట్టాలండి. కరెక్ట్గా ఉడుకుతుంది కూర. చూసారా, నేను 10 నిమిషాలు ఐలో పెట్టిన తర్వాత చూసాను. ఇప్పుడు స్లోలో పెట్టేస్తున్నానండి. ఉప్పు అన్నీ చూసుకొని ఇప్పుడు స్లోలో పెట్టేసుకోండి. ఇంకా చూసారా, ఇంకా స్లోలో పెట్టేటప్పటికి థిక్నెస్ కొంచెం మారుతుందండి. కొత్తిమీర వేసేసుకుని స్లోలో పెట్టేసి, స్లోలో పెట్టానండి. ఇప్పుడు చూడండి, రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎలా ట్రై చేసి చూడండి. మామిడికాయ, పెద్ద పచ్చిమిరపకాయలు వేసుకొని ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. థిక్నెస్ అండి. ఓకే.